దానికన్నా మన ప్రొఫెషన్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత? ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్కి గ్రే హౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా ఉంటుంది. సో ఫస్ట్ ఒక కమాండో ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది. దాని తర్వాత అసాల్ట్ కమాండర్గా కొన్ని నెలల పని చేస్తాము. దాని తర్వాత నాకు ఏఎస్పీ రంపచోడవరంగా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నేను రంపచోడవరంలో ఏం నేర్చుకున్నారండి మీరు? ఎందుకంటే మీకు అక్కడ మావోయిజం మూమెంట్స్ ఎక్కువగా ఉన్న ఏరియా, ఒకప్పుడు ఐఏఎస్ని కిడ్నాప్ చేసిన ప్రాంతం అది. తర్వాత అక్కడ పోలింగ్ బూత్లు కానీ ధ్వంసం చేస్తుంటారు, రాజబొమ్మంగి అవ్వచ్చు, డొంకరాయి, ఇవన్నీ కూడా ఎన్కౌంటర్లకి బెంచ్ మార్క్ అది. రంపచోడవరంలో నేను వెళ్ళేటప్పుడు మావోయిస్ట్ మూవ్మెంట్ బాగా తగ్గింది యాజ్ కంపేర్డ్ టు ఎర్లియర్ డేస్. బాగా తగ్గింది. కానీ సింపథైజర్ ఉంటారండి. అంటే గుర్తేడు ఏరియాలో అప్పుడు కూడా నేను వెళ్ళేటప్పుడు కూడా మూవ్మెంట్ ఉండేది. సో మేము చాలా ఇది కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ చాలా చేసాము. అక్కడ వాలీబాల్ మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం, మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడము, ఈ చెప్పలు, సాడీస్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడము, దాని తర్వాత పిల్లలకి కోచింగ్ ఇవ్వడము ఎంట్రన్స్ టెస్ట్స్ కోసము. అక్కడ కౌంబింగ్ బాగా పెంచాము సో ఆ ఏరియాలో. సో నేను బయట వచ్చేసరికి బాగా మావోయిస్ట్ మూవ్మెంట్ ఆ ఏరియాలో బాగా తగ్గింది. దాంతోపాటు అక్కడ ఒక రంపచోడంలో అంటే నాకు వాట్ ఐ రిమెంబర్, అక్కడ ఒక బోట్ యాక్సిడెంట్, కచ్చిలూరు బోట్ యాక్సిడెంట్ జరిగింది. సో అప్పుడు నేను జాయిన్ అయ్యేసరికి ఓన్లీ 1 month అయింది. సో దాంట్లో దట్ ఈస్ అ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్ ఫర్ మీ. అంటే అందులో ఆపరేషన్లో మీరు కూడా అన్నారు. సో దాంట్లో నేను జాయిన్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 month ఈ బోట్ యాక్సిడెంట్ జరిగింది. సో ఆ బోట్ యాక్సిడెంట్లో ఆల్మోస్ట్ 76 members ఆ రోజు ఆ బోట్లో ఉన్నారు. సో ఆ బోట్ మునిగిపోయింది. బోట్ మునిగిపోతే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అక్కడ స్పాట్కి వెళ్ళాము. సో ఎక్కడైతే మన ఎక్కడైతే స్పాట్ ఉందో యాక్సిడెంట్ స్పాట్, అది దానికి వెళ్ళేదానికి వీ హ్యావ్ టు గో బై బోట్. రోడ్ లేదు, ఏం టెలికామ్ సిగ్నల్ ఏం రాదు. సో అక్కడ చేరేదానికి లాస్ట్ పాయింట్ ఎక్కడైతే మన పోలీస్ స్టేషన్ ఇస్ ద లాస్ట్ పాయింట్. పోలీస్ స్టేషన్ నుంచి రివర్లో బోట్లో వెళ్ళాలి. వెళ్ళేసరికి 1 hour పడుతుంది బై బోట్. సో విత్ నో రోడ్ కనెక్టివిటీ, నో మొబైల్ కనెక్టివిటీ, ఆ ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మేము 14 members ఇమీడియట్గా వాళ్ళని రెస్క్యూ చేసి వచ్చాము. బట్ ఆ ఇన్సిడెంట్లో ఆల్మోస్ట్ 47 డెడ్ బాడీస్ మేము ఒక నెక్స్ట్ 7 daysలో 47 డెడ్ బాడీస్ బయటికి తీయడం జరిగింది. సో దాంట్లో రెస్క్యూ ఆపరేషన్ చేయడం ఆల్మోస్ట్ 1 month దాకా, 1.5 months రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. సో మేము ప్రతిరోజు మార్నింగ్ 4కి వెళ్ళే వాళ్ళము, రాత్రి లేట్ అవర్స్లో వచ్చేవాళ్ళము ప్రతిరోజు ఆల్మోస్ట్ ఫర్ 1 month. సో అక్కడ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అది ఒక ఇసుక దెబ్బ మీద రివర్ మధ్యలో మేము బేస్ ప్రతిరోజు వెళ్ళి అక్కడ బేస్ ఎస్టాబ్లిష్ చేయడం, సాయంత్రం అంతా ప్యాక్ చేసి రావడం. సో 1 month వరకు ఇట్లా చేసాము. దాంట్లో ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. పెద్ద ఇష్యూ. ఫస్ట్ పోస్టింగ్లోనే మీరు మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించారు. సో ఇట్ వాజ్ అ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఆల్దో ఇట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో దాంట్లో ఈ అంతా రెస్క్యూ ఆపరేషన్ చేయడం, దాంట్లో మల్టిపుల్ ఏజెన్సీస్ వచ్చాయి. ఈవెన్ ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, సో ఈ ఏపీఎస్పీ వాళ్ళు, సో అన్ని ఫోర్సెస్ వచ్చాయి. దేవర్ దేర్ ఫర్ సో మెనీ డేస్. ఈవెన్ నేవీ కూడా వచ్చింది. సో ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడము, దాని తర్వాత కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడము, అంటే ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరిది తప్పు ఉంది, అది ఇట్ వాజ్ అ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తర్వాత నేను అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ కృష్ణా డిస్ట్రిక్ట్ చేశాను. సో ఎస్సీబీ కొత్తగా ఏర్పడినాక ఇమీడియట్గా మాకు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీగా నాకు వేయడం జరిగింది కృష్ణా డిస్ట్రిక్ట్లో. ఓకే, ఎస్సీబీ తర్వాత ఎక్కడికి వచ్చారండి? ఎస్సీబీ తర్వాత నేను ఎస్పీ సీఎం సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూలో వచ్చాను. ఓకే. సో అక్కడ సీఎం గారి సెక్యూరిటీ
మీద నాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. అంటే ఐఎస్డబ్ల్యూ గురించి ఎక్కువ డిస్కస్ చేయకూడదు, రివీల్ చేయకూడదు కాబట్టి దాన్ని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత నేను ఇక్కడ బాపట్ల ఎస్పీ